అందరికీ నమస్తే. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటున్నాం. ఏప్రిల్ 7నే వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయాన్ని మీతో చర్చిద్దామని మీ ముందుకు వచ్చాను. Her asthma, it's getting worse. We can't help you here. We can't help you now. Come back next week. Can someone please tell me what's going on? You must pay cash to be admitted. 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పడింది. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, ఐక్యరాజ్య సమితి, UN కంట్రీస్ అన్నీ కలిసి దీని ఉద్దేశం ఏంటంటే, మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ అనే దాన్ని, హెల్త్ అండ్ వెల్బీయింగ్ని మన ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలని చెప్పి మనుషులందరికీ కూడా బేసిక్ హ్యూమన్ రైట్స్లో ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన విషయము అనేదాన్ని గుర్తించి సుమారుగా 140 దేశాలు వాళ్ళ రాజ్యాంగంలో ఆరోగ్యాన్ని మనిషి యొక్క ప్రాథమిక హక్కుగా ఇంక్లూడ్ చేశారు. కానీ మన దురదృష్టం ఏంటంటే, WHO ఏర్పడి 76 సంవత్సరాలు అవుతున్నా, ఒక 74 సంవత్సరాల నుంచి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నా, కేవలం 4 దేశాలు మాత్రమే సరైన ఆరోగ్యానికి సరిపడే ఫండ్స్ని వాళ్ళ బడ్జెట్లో అలొకేట్ చేస్తున్నారు, ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకుంటున్నారు. ఈ 140 దేశాల్లో కేవలం 4 దేశాలు మాత్రమే హెల్త్ ఫెసిలిటీస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయి. మిగిలిన 136 దేశాల్లో అంతంత మాత్రమే ఆరోగ్యం గురించి పట్టించుకుంటున్నారు. అసలు ఆరోగ్యం లేకపోతే మనిషి మనుగడ చాలా దుర్భరం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆరోగ్యం అంటే ఏంటంటే, ఇట్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్, నాట్ మియర్ ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఇన్ఫార్మిటీ. అంటే శారీరక, సామాజిక, మానసిక, ఆధ్యాత్మికంగా మంచిగా ఉండడం, వ్యాధి లేకపోవడం ఆరోగ్యం కాదు. వ్యాధి లేకపోతే ఆరోగ్యం అని చెప్పలేదు. సో ఈ ఆరోగ్యంగా లేకపోతే మనిషి, మానవ మనుగడ కూడా ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 99% మంది ఆరోగ్యకరమైన గాలిని, అంటే కలుషితం కానీ గాలిని తీసుకుంటలేం. మనం కేవలం 1% పాపులేషన్ మాత్రమే స్వచ్ఛమైన వాయు కాలుష్యం లేని గాలిని తీసుకుంటున్నాం. ప్రతి 5 సెకండ్లకి వాయు కాలుష్యం కారణంగా ఒక్కరు చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ప్రతి 5 సెకండ్లకి శ్వాసకోశ వ్యాధులు రోజు రోజుకి పెరుగుతున్నాయి వాయు కాలుష్యం వల్ల. ఆస్తమా పేషెంట్స్, COPD పేషెంట్స్ కొన్ని దేశాలలో, కొన్ని రకాల వాతావరణంలో బతకలేని పరిస్థితి ఉంది. ప్రతి 5 సెకండ్లకి ఒకరు వాయు కాలుష్యం వల్ల చనిపోతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి విపత్తులు ఎలాగో ఉంటాయి. పాండమిక్ డిసీజెస్, కోవిడ్ లాంటివి, ఇన్ఫెక్షన్ డిసీజెస్, TB, మలేరియా, డెంగ్యూ లాంటివి ఎట్లాగో మానవ మనుగడకి ప్రతి నిమిషం ప్రమాదాన్ని కలిగిస్తుంటాయి. వీటితో పాటు మనిషి స్వయంకృత అపరాధంగా చేసుకున్నవి యుద్ధాలు, ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు ప్రధానంగా జరిగే నష్టం ఏంటంటే, చిన్నపిల్లలకి, స్త్రీలకి విద్యపరంగా, వైద్యపరంగా అపారమైన నష్టం జరుగుతుంది. యుద్ధ వాతావరణం జరిగినప్పుడు, పాండమిక్ వచ్చినప్పుడు, యుద్ధాలు ఉన్నప్పుడు మనిషి యొక్క ఆరోగ్యము దెబ్బతింటుంది. వీటన్నిటినీ కాపాడుకోవడం కోసము ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఆరోగ్యం అనేది ఒక ప్రాథమిక హక్కు. మై హెల్త్ ఈజ్ మై రైట్, మై హెల్త్ మై రైట్ అనే థీమ్తో 2024 ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మనం పాటిస్తున్నాము. ఈ సంవత్సరం థీము మై హెల్త్ మై రైట్. ఇందులో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా సేఫ్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్కి యాక్సెసిబిలిటీ ఉండాలి. సురక్షమైన,
మరి నాణ్యమైన ఆరోగ్య రక్షణ ఉండాలా. అండ్ జీరో డిస్క్రిమినేషను. డెవలప్డ్ నేషన్స్లో ఒక రకమైన కేరు, డెవలపింగ్ నేషన్స్లో ఒక రకమైన కేరు, అన్డెవలప్డ్ నేషన్స్లో ఒక రకమైన కేరు అట్లా ఉండకూడదు. మహిళల పట్ల వివక్ష, చిన్నపిల్లల పట్ల వివక్ష అట్లా ఉండకూడదు. హెచ్ఐవి ఉన్న వాళ్ళ మీద ఒక రకమైన వివక్ష, ఫిజికల్లీ డిసేబుల్డ్ మీద ఒక రకమైన వివక్ష ఇట్లా ఉండకుండా జీరో డిస్క్రిమినేషన్తో అందరికీ నాణ్యమైన ఆరోగ్యం అనేది వాళ్ళ హక్కు. ప్రైవసీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ అంటే వాళ్ళ ఆరోగ్యం గురించిన ఇన్ఫర్మేషను బయటకు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఆరోగ్య సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత హెల్త్ కేర్ ఫెసిలిటీస్ మీద ఉంది. ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ ట్రీట్మెంట్ అండ్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్. ఏదైనా ట్రీట్మెంట్ గురించి ఖచ్చితంగా పేషెంట్ దగ్గర, ప్రతి ఒక్క పౌరుడి దగ్గర కన్సెంట్ తీసుకున్న తర్వాతనే, వాళ్ళ సమ్మతి తెలిపిన తర్వాతనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ సమ్మతి తెలియజేయాలా లేదా అనేది ప్రతి ఒక్కరి హక్కు. బాడీలో అటానమీ అండ్ ఇంటిగ్రిటీ, వాళ్ళ శరీరము ఎలాంటి సమగ్రతను మెయింటైన్ చేయాలనేది ప్రతి ఒక్కరి యొక్క హక్కు. అండ్ లాస్ట్ ఏంటంటే మేక్ డెసిషన్స్ అబౌట్ యువర్ ఓన్ హెల్త్. వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళ హక్కు పూర్తిగా. సో ఈ కాంపోనెంట్స్ సేఫ్టీ అండ్ క్వాలిటీ కేరు, జీరో డిస్క్రిమినేషను, ప్రైవసీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ, ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ ట్రీట్మెంట్ అండ్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్, బాడీలీ అటానమీ అండ్ ఇంటిగ్రిటీ, మేక్ డెసిషన్స్ అబౌట్ యువర్ ఓన్ హెల్త్. ఈ కాంపోనెంట్స్ అనేటివి హెల్త్ రైట్స్లో మెయిన్ కాంపోనెంట్స్. మన WHO హెల్త్ కాంపోనెంట్స్లో ఫిజికల్, సోషల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ అనుకున్నాం కదా. అందులో మెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు చాలా రిస్క్లో ఉంది. ఎవ్రీవేర్ హ్యాస్ ద రైట్ ఫర్ ఏ గుడ్ మెంటల్ హెల్త్. అసలు మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్లో మెయిన్గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో ఏంటంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ మెంటల్ హెల్త్ రిస్క్స్, యాక్సెసిబుల్ అండ్ క్వాలిటీ మెంటల్ హెల్త్ కేర్, లిబర్టీ, ఇండిపెండెన్స్ అండ్ ఇంక్లూజన్. అంటే మానసికంగా మెంటల్ హెల్త్ రిస్క్ నుంచి, అంటే మానసికంగా ఇబ్బంది పెట్టే సిచ్యుయేషన్ నుంచి వాళ్ళకి రక్షణ ఉండాలా. అందరికీ ఎవరికైనా ఏదైనా మానసికంగా ప్రాబ్లం ఉంటే మానసికంగా మెంటల్ హెల్త్ని ప్రమోట్ చేసే క్వాలిటీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉండాలి. అంటే సైకాట్రిస్టు, సైకాలజిస్టులు అందుబాటులో ఉండాలా, కావాల్సిన కౌన్సిలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉండాలా. లిబర్టీ, ఇండిపెండెన్స్ అండ్ ఇంక్లూజన్ అంటే స్వేచ్ఛ, స్వాతంత్రము. అండ్ ఇంక్లూజన్ అంటే ఏంటంటే మెంటల్ హెల్త్ వాళ్ళని డిస్క్రిమినేషన్ లేకుండా అందరిలో కలిసి నార్మల్ జీవితాన్ని, సహజంగా ఉండే జీవితాన్ని గడిపే హక్కు ఉండాలి. Did you know that mental health is a human right? We all have the right to dignity and to receive the support, care, and respect needed to deal with mental health challenges without facing any stigma or discrimination. I'm Sarah, a digital health promoter. I can give you tips to de-stress and information on health and well-being. సో డిస్క్రిమినేషన్ ఫేస్ చేసేది ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, అందులోన గర్ల్ చైల్డ్స్ డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసమే WHO స్పెషల్ ఫోకస్ పెట్టింది రైట్స్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ గురించి. ఇందులో 5 థింగ్స్ దట్ ప్రమోట్స్ ద హెల్త్ రైట్స్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఏంటంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ ఫిజికల్, ఎమోషనల్ అండ్ సెక్షువల్ వైలెన్స్, ఫ్రీడమ్ ఫ్రమ్ చైల్డ్ మ్యారేజ్, more funding for women health and action on gender bias in health research, safe and respectable pregnancy and birthing experience, health care that provides accessible to contraception and safe abortions. ప్రొటెక్షన్ ఫ్రమ్ ఫిజికల్, ఎమోషనల్ అండ్ సెక్షువల్ వైలెన్స్, శారీరకంగా, మానసికంగా, సెక్షువల్గా హింస నుంచి మహిళలకి, అమ్మాయిలకి రక్షణ ఉండాలి. గర్ల్ చైల్డ్కి చైల్డ్ మ్యారేజ్ నుంచి వాళ్ళకి రక్షణ ఉండాలి. ఉమెన్కి చైల్డ్ హెల్త్, ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ హెల్త్ గురించి మోర్ ఫండ్స్ అలొకేట్ చేయాలి గవర్నమెంట్స్ అన్నీ కూడా. సేఫ్ అండ్ రెస్పెక్టబుల్ ప్రెగ్నెన్సీ అండ్ బర్తింగ్ ఎక్స్పీరియన్స్ అంటే గర్భధారణ, డెలివరీ అనేది చాలా స్మూత్ ప్రొసీజర్ ఉండాలి. వాళ్ళకి ఆరోగ్యకరమైన అంటే హెల్త్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా వాళ్ళకి యాక్సెసిబుల్గా ఉండాలి. వల్ల అబార్షన్ చేసుకుంటే వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ అందుబాటులో ఉండాలి. ప్రతి పౌరుడు ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరూ పట్టించుకోవాలి. నో వన్ షుడ్ బీ ఫర్గాటన్. ఎవరి గురించి మర్చిపోకూడదు. ఎవరి ఆక్రందన, ఆరోగ్యం గురించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఆక్రందనలు ప్రతి ఒక్కరూ వినాలి. నో వన్ షుడ్ బి అన్హర్డ్. వినిపించుకోకుండా మర్చిపోయినట్టు అట్లా ఉండకూడదు. ముఖ్యంగా వార్ అండ్ కాన్ఫ్లిక్ట్ టైమ్స్లో హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, వాళ్ళని యుద్ధంలో ఏ దేశం కూడా వాడుకోకూడదు. ఇది ఐక్యరాజ్య సమితి WHO ప్రపోజల్. యుద్ధంలో వాళ్ళని వాడకూడదు. దే మస్ట్ నాట్ బి అటాక్డ్. దే మస్ట్ నాట్ బి యూజ్డ్ ఫర్ మిలిటరీ పర్పస్. దే మస్ట్ బి ప్రొటెక్టెడ్ అట్ ఆల్ టైమ్స్. హెల్త్ కేర్ వర్కర్స్ని అన్ని దేశాల్లో, అన్ని సమయాల్లో, అన్ని విపత్తుల్లో, అన్ని యుద్ధాలలో, అన్ని కాన్ఫ్లిక్ట్స్లో ఖచ్చితంగా హెల్త్ కేర్ వర్కర్స్ని కాపాడుకోవాలి. దే మస్ట్ నాట్ బి అటాక్డ్.
They must not be used for military purpose. They must be protected at all times.